వనపర్తి జిల్లా కేంద్రంలో హిందూ వాహిని నాయకులు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారిపై దుండగులు కాలితో తన్నిన ఘటనకు నిరసనగా హిందూ వాహిని ఆధ్వర్యంలో రాజు చౌరస్తాలో రోడ్డుపై పటాయించి నిరసన తెలిపారు. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్ని మరీ ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని హిందూ వాహిని అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ అన్నారు. ఈ ఘటనపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ముందు హిందువులు నిరసన చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జీ చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయం తెలిసిన హిందూ సంఘాల కార్యకర్తలు, బీజేపీ నేతలు రాజు చౌక్లో నిరసన తెలుపుతున్నామని అన్నారు. సికింద్రాబాద్ లో జరిగినటువంటి ముత్యాలమ్మ ఆలయంలో ఏదైతే అత్యంత దారుణమైనటువంటి ప్రపంచం మొత్తం విస్తుపోయేటువంటి విషయం, మన హిందూ దేవాలయాలపై ఇంత పెద్ద దాడి జరిగి ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయితే కనీసం ట్విట్టర్ పిట్ అయినటువంటి కేటీఆర్, ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కేటీఆర్ గారు గతంలో మునవార్ ఫారూక్ అని చెప్పేసి ఒక కమిడియన్ ని తీసుకొని వచ్చి మన దేవి దేవతలపై అవహేళన పెట్టి ఆ రోజు లాఠీ చార్జ్ చేసుకోవడం జరిగింది. ప్రతి చిన్న సమస్యపై కూడా స్పందించేటువంటి కేటీఆర్ గారు ఈ రోజు ఇంత పెద్ద సమస్య అట్టుడుకుతుంది భాగ్యనగరం, అలాగే రాష్ట్రం, దేశం మొత్తం ఇలాంటి సమస్యపై స్పందించకపోవడం ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తగదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో ఎలక్షన్ టైంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క గుడిల మీద ప్రమాణం చేసి ఇక్కడికి వచ్చిన నేను అమ్మ మీద ప్రమాణం, ఇక్కడికి వచ్చిన నేను మల్లన్న మీద ప్రమాణం, ఇక్కడికి వచ్చిన యాదగిరి నరసన్న మీద ప్రమాణం అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు గద్దెనెక్కి కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగింది, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అత్యంత దారుణమైనటువంటి మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. కనీసం ఒకసారి స్పందించి మేము కఠిన చర్యలు తీసుకుంటాం అతని పైన, లేకపోతే అది ఏం జరిగిందో